నేను మీ రాజు ఒంటరి పోరాటాన్ని ఖచ్చితంగా మీరు అందరూ ఆదరించాలి. మంచి మెసేజ్తో వస్తున్నా. నేను వల్గర్ ఉంటే అని కొందరు స్కిప్ చేస్తుళ్ళు, అమ్మాయిలు అబ్బాయిలు. వల్గర్ కంటెంట్ కాదు, మంచి మెసేజ్. ఇది ఎడ్డింగ్ వరకు చూడాలి కదా. ఎడ్డింగ్ వరకు చూడకుండా మీరు వల్గర్ అంటే ఎట్లా? వాట్ యూ టాకింగ్ సార్? వాట్ యూ డూయింగ్? సరే ఏదేం కానీ చూడండి. అబ్బాయిలు ఖచ్చితంగా మీరు అందరూ ఆదరించాలరా, అన్నదమ్ములు మీరు అందరూ. అమ్మాయిలు మీకు కూడా మెయిన్ కంటెంట్ ఇది, ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఏంటంటే అక్రమ సంబంధం గురించి. అయితే ఏంటంటే కొందరు ఆడవాళ్ళు ఎట్టున్నారంటే పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మొగుడు ఉన్నాడు, ఇక దేనికి నీకు అక్రమ సంబంధం ఆంటీ? ఏ ఆంటీ స్కిప్ చేయకు, విను. నువ్వు ఎట్లా ఉంచుకుంటావో, దేనికి ఉంచుకుంటావో, ఏ విధంగా ఉంచుకుంటావో, నువ్వు ఎట్లా టెంప్ట్ అవుతావో, ఎట్లా ఫీల్ అవుతావో, ఏ విధంగా నీకు కావాలో, ఏ విధంగా నీకు ఇంకొక అక్రమ సంబంధం నువ్వు పెట్టుకుంటావో, ఏ విధంగా నువ్వు వద్దనుకుంటావో, ఏ విధంగా మానసికంగా ఇబ్బందికి గురవుతావో, నువ్వు ఎప్పుడెప్పుడు వద్దనుకుంటావు, ఎప్పుడెప్పుడు కావాలనుకుంటావు, నువ్వు ఎట్లా టెంప్ట్ అవుతావో, ఏ విధంగా టెంప్ట్ అవుతావో, నువ్వు దేనికి టెంప్ట్ అయినావో నేను చెప్తా ఈరోజు. ఎట్లా నువ్వు టెంప్ట్ అయినా కూడా చెప్తాను నేను ఈరోజు. ఆంటీ పెళ్ళైన వాళ్ళు కొందరి గురించి మాత్రమే విను, వీడియోని తీయకు. నీకెందుకు? భర్త ఉన్నాడు కదా, ఇంట్లో పిల్లలు ఉన్నారుగా, నీ కులం ఉన్నది కదా, నీ ఊరున్నది కదా, ఎందుకు నీకు అక్రమ సంబంధం? జస్ట్ వాడు వచ్చి ఏదో నేను సైడ్ చేస్తాడు అంతే, ఒక లుక్కు యాక్టరేట్ అవుతావు నువ్వు. ఎందుకబ్బా నీకు? నీ మొగుడు కొత్తలో నేను టెంప్ట్ చేయలేదా? సరే నువ్వు లవ్ చేసి పెళ్లి చేసుకున్న రోజు అరేంజ్ మ్యారేజ్ ఓకే, లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజా గుర్తుపెట్టుకున్నావు అంతే. సరే లవ్ అనుకో, అబ్బా వాడు ఎవడో నేను టెంప్ట్ చేస్తాను, నువ్వు లైన్లో పడి వాడిని పెళ్లి చేసుకున్నావు కదా, మరి వీడు టెంప్ట్ చేసింది ఎందుకు? ఇప్పుడు నీకు పెళ్ళి అయింది, ఇప్పుడు ఎందుకు టెంప్ట్ చేస్తాను నిన్ను? నువ్వు ఇష్టమే అనుకుంటున్నావా? నేను ఆకున్నదని, ఆ ఆకును వాడు తినాలని. నీ ఆకు నీ భర్తకి ఇష్టం ఆల్రెడీ, మరి వానికి ఎందుకు ఇస్తావు నీ ఆకు? ఆ మాత్రం విజ్ఞత జ్ఞానం, ఆ మాత్రం సెన్స్ లేకుండా ఉన్నావు నువ్వు ఈ జనరేషన్లో. ఆకే కావాలిగా నీకు. నీ ఆకు గురించి మాత్రమే వాడు నేను చూసి ప్రేమిస్తుండు. ఒక్కసారి నీ ఆకు ఇచ్చినాక వాడిని నిజాయితీ ప్రేమ ఉంటుందో ఉండదో చూడు నువ్వు. నేను గ్యారంటీ, నేనే గ్యారంటీ. అప్పుడు నాకు కామెంట్ పెట్టు, నా నెంబర్ పెడితే కింద నాకు ఫోన్ చెయ్యి. హైదరాబాద్కు రా, జూబ్లీస్ రోడ్ నెంబర్ 5, దిస్ మై స్టూడియో. వచ్చిన అప్పుడు నన్ను కామెంట్ చేయి, నన్ను నిలిచి అడుగు. నీ ఆకు ఇచ్చినాక వాడు ఉంటాడా ఉండడా? ఆకు గురించే కదా అబ్బంది నిన్ను వాడు ప్రేమించేది. నీ ఆకు వాడు తిన్నాక ఎందుకు ప్రేమిస్తాడు? ఆకంటే అర్థమైంది అనుకుంటా కదా ఇది అయిపోయినాక, ఓకేనా? ఇక మరి ఇంత నిజంగా మాత్రం నేను చెప్పలేను అబ్బా మీ అందరికీ. అది నిజమైన మాటలు కాదు ఇది. నువ్వు బాగుంటావని నీకు తెలుసు, నీ బ్యాగ్ ఉంటుందని నీకు తెలుసు, నీ చెస్ట్ బాగుంటుందని నీకు తెలుసు, నీ పెదాలు, నీ కళ్ళు, నీ బుగ్గలు, నీ అన్నీ బాగుంటావు కదబ్బా. వాడు ఎవడో ఎడ్డి నా కొడుకు, నువ్వు బాగుంటావే, నువ్వు అందంగా ఉంటావే, నువ్వు సూపర్గా ఉంటావే, నీ చెస్ట్, నేను అడుము గిడుము, అబ్బా 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 ఈ ప్రపంచం ఎవ్వతి లేదు, అబ్బా నీ అవ్వ నా లవర్ కుట్లేదు, నా పెళ్ళం కుట్లేదు, అబ్బా నా ఫ్రెండ్స్ కుట్లేరు, ఏమందమే అది? ఒరే నీ అందం మీద నీకు అందం ఉన్నది కాబట్టి నేను ప్రేమించిండి నీ మొగుడు ఉన్నాడు కదా, లవ్ మ్యారేజ్ చేసుకున్నావు కదా నువ్వు, ఇప్పుడు ఉన్నాడు కదా అంటే అవన్నీ నీకు చెప్పిండు కదా వాడు, నువ్వు పెళ్ళి చేసుకున్నావు కదా వాడిని. మరి వీడి దేనికి ప్రేమిస్తాడు అర్థమైతే, వీడు ఎందుకు లైన్లు ఎత్తావు? నీకు డబ్బు కావాలా? అప్పుడు ఒక ఇంజే ఉంటుంది కదా, అట్లా బిజినెస్ పెట్టుకో, తప్పులేదు. నేను బిజినెస్ పెట్టుకున్నా కూడా తప్పనలేను, అర్థమైందా? వాళ్ళ అవసరాల కొద్దీ వాళ్ళు కొన్ని పనులు చేస్తారు, ఓకే నేను కాదనను. వాళ్ళు నయమే, నిజాయితీగా నీతిగా ఉంటారు, అంతగా నీచమైన బతుకు కదనేది. మరి ఎందుకు మరి ఇంకొక అక్రమ సంబంధం? నీ వల్ల వీడు మానసికంగా ఇబ్బంది గురవుతాడు కదా. తాగనోడు తాగుతాడు, పిల్లలు ఇబ్బంది పడతారు, వాళ్ళు తలెత్తుకోలేకపోతుళ్ళు. ఇటు మళ్ళీ నీకు నీ భర్తకు ఒక పంచాది, ఒక గొడవ, కులము గిలము, ఐసా పైసా, 10 మందుల కొత్తారు, ఆడికొత్తారు, ఈడికొత్తారు, లొల్లిలు గిల్లిలు, నీ పిల్లలు ఇజ్జతి పోతుంది, నీ ఇజ్జతి పోతుంది. సరే ఇజ్జతి పోయినా పర్లేదే, నీ సొంతంగా నువ్వు చచ్చిపోతావు, తర్వాత నీ మొగుడేం కావాలి? సరే నువ్వు బతికే ఉంటావు, బయటికి చెప్పుకుంటాడు వాడు, ఇంకో నా భార్య ఇంకొకటి ఉంచుకున్నది, ఏం చేయాలి, వాయమ్మో వామ్మో దేవుడా నేను చచ్చిపోతారా తాగి అని చెప్పుకుంటాడా? చెప్పుకోడు కదబ్బా.
అరే మా అంటే నువ్వు సెక్స్ ఎన్ని నిమిషాలు చేసుకుంటావు అబ్బా? నీ మొగుడు చేసేది 5 నిమిషాలే, నీ లవర్ చేసేది 5 నిమిషాలే. అంతకు మించిన సెక్స్లో నీకు డిఫరెంట్ ఏమున్నది? నీ అయ్యా 5 నిమిషాలే, నీ అవ్వ 5 నిమిషాలు వేయించుకుంటుంది, నీ ఫ్యామిలీ 15 నిమిషాలే. ఈ వెనకడ మన తాతలు కూడా గంతే టైము. ఇక అంతకు మించిన నీకు రొమాన్స్ ఏమున్నదబ్బా? ఇక వాడు ఘోరమైన రొమాన్స్ చేసింది అనుకో, మాట 2 నిమిషాలు డ్రాప్ కారుతుంది. ఇది అర్థమైంది కానీ ఆల్రెడీ. ఇక దీనికి మించిన నీకు సుఖం ఎందుకబ్బా? నీకు ఎందుకు దేని చూసి నువ్వు ఇంకొకరు ఉంచుకుంటున్నావు అర్థమైతే తెలియదు. డబ్బులకు ఆశపడతానవా? నీ భర్త సంపాదిస్తాడు, డబ్బు ఉన్నది, నీ దగ్గర అవసరం ఉన్నప్పుడు పంటాండు, నీతో గడుపుతాండు, అన్నీ చేస్తుండే, నీతో గడుపుతానే అబ్బా 3 2 4 పిల్లలు నీకు ఇంట్లో లేక కాదుగా. మరి ఎందుకబ్బా నీకు? ఒక్కసారి నువ్వు వెనుకకు ఆలోచించండి. ఒకసారి నీ నిర్ణయం తప్ప కాదా? ఒకసారి వెనుకకు ఆలోచించు. నువ్వు తెలిసి తెలియక ముందడుగేస్తావు ఎవరైనా. అంటే మీ అతకతలకి బాగుంటుంది అబ్బా, తెలిసి తెలియక అంటే నీకు పిల్లలు ఉండే ఫ్యామిలీ ఉండే నువ్వు తెలిసలేదు తప్పు చేస్తావా అని సిగ్గు శరము ఇజ్జతి కొంచెం అని నీకు ఉన్నదా? తెలిసి తెలియక అబ్బా నాకు నువ్వు తెలిసి తెలియక ముందడికి ఎత్తా అనుకుంటానే, తెలియక ఎత్తావా? నువ్వు తెలిసే ఎత్తవే, కానీ కొందరికి తెలియక ఎత్తారు. దానికి నేను కాంప్రమైజ్ అయితే ఓకే, సూపర్ ఇస్ అ బ్యూటిఫుల్. నేనంటే నేను కాదు, రే సలే నేను కాదు అంటే మీకు అమ్మాయి నేను కాదు చెప్తున్నా. తెలిసి తెలియక నువ్వు రాంగ్ షేప్ ఎత్తావా? నువ్వు తెలిసే ఎత్తావు, నువ్వు తెలిసి రాంగ్ షేప్ వేసే వాళ్ళతో గడుపుతావు. ఒక 5 నిమిషాల సుఖం అయిపోయినాక నువ్వు ఎట్లా ఇస్తావంటే గీ దానిక ఈ సాలే కానీ ప్రేమించింది, వీడిని ప్రేమించి వీటితో గిడిపిన 100 రూపాయి ఆశించవు. సరే ఉంచుకో, నువ్వు ఇక ఉంచుకున్నావు అనుకో, నువ్వు ఎట్లా ఆలోచించాలంటే 100 దగ్గర కొన్ని లక్షలు రాబట్టుకోవాలి. కొన్ని లక్షలు నువ్వు బిల్డింగ్ కట్టుకో, ఇల్లు కట్టుకో, ఎవరికి తెలియవద్దు. ఇల్లు పిల్లలు బంగారం గింగారం పిల్లలకు, నీ మొగనికి కారు గీరు బంగుల మొత్తం హైదరాబాద్ కానీ పల్లెటూరులో కానీ బిల్డింగ్ కట్టే దాన్ని ఉంచుకున్నాడు అంటారు. నీకు ఏమి లేకపోయా మీరు అడక్క తింటూ నీకన్నా నీ మొగనికన్నా అద్మానం ఉన్నాడు సాలేగాడు. వాడిని ఉంచుకొని వానితో కాంప్లిమెంటు, నీ ఆకు వాడు తినాలి, వాని గాను నువ్వు తినాలి, గీదా ఉంచుకున్నాడు. ఒక్కొని టార్గెట్ వేసి ఉంచుకున్నావు అనుకో, నీ అవి ఎట్టుండాలంటే వాని ఆస్తులు మొత్తం ఖాళీ వేసి నువ్వు లాపట్టుకోవాలి. ఈ విషయం మళ్ళీ ఇక బయటికి రాకూడదు. ఇక దాన్ని ఉంచుకుని అంటారు. ఈ కంటెంట్ని తరతీసి ఎట్లు ఉంచుకోవాలో ఇంకొన్ని దేశ ఉంచుకున్న గురించి మాత్రమే వీడియో. ఒక్కసారి నువ్వు ఆలోచించండి ప్లీజ్. ఈ వీడియోలో నేను తిట్టలేకపోతున్నా. ఇక నేను నెక్స్ట్ కంటెంట్ గట్టిగా వస్తా. చిన్నగా నిన్న ఒక స్టంట్ జరిగింది. మొన్న నేను వరంగల్ అంటున్నా, సారీ, నేను మా ఊరుకు పోయినా. అంటే మాది వరంగల్ జిల్లానే. చిన్న ఒక వర్క్ మీద నేను ఏదో బయటికి పోయినా. కొన్ని ఊర్లలో కొందరిని చూసిన ఆంటీలను, మరి నేను టెంప్ట్ చేసిన. నేను టెంప్ట్ చేయగానే ఎటు టెంప్ట్ అవుతావు అబ్బా? అంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడతానా? 100 మాటలు చెప్తాం. నీ దగ్గర ఆకున్నది కాబట్టి అది తిన్నాక నీ దగ్గరికి వస్తాం మిమ్మల్ని. కొన్ని నిజాయితీగా ఉంటారు కొందరు, ఓకే అని ఒప్పుకుంటా. అయినా నీకు ఎందుకు? నీ మొగుడు ఉన్నాడు కదా, వాంతో గడుపబ్బా. వాంతో నుండు నీ వల్ల మానసికంగా ఇబ్బందికి గురై వాడు కుమ్లి చనిపోతుండబ్బా. ఒక్కసారి ఆంటీ, మిమ్మల్ని తిడతలేను, ఆలోచించండి ప్లీజ్. ఇకనైనా మీరు మారండి. జస్ట్ ఈ షాంపూలే 2వ కన్నెడు దీని వస్తా. జస్ట్ వెయిటింగ్ ఫర్ యూ 2 days. బద్దలు బాసింగలు కాల బంచి అప్పుడు చూపెడితే విశ్వరూపం మొత్తం. జస్ట్ ఇవాళ నేను అనుకోకుండా ఒక బాధాకర విషయం నేను చూసిన కాబట్టి ఈ కొన్ని రోజులల్లో మీకు చెప్తున్న చిన్న ముచ్చటిది. ఇక నెక్స్ట్ ఇదంటే ఏందో నేను చెప్తా, చూసుకుందాం సరేనా? వ్యాంచి ఎట్లయితే అట్లా నీకు నాకు యుద్ధం.